హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. రాసేసుడు వర్డ్ ఫ్రెండ్స్, 13వ శతాబ్దానికి చెందిన శివాలయం అయితే ధ్వంసానికి గురైందనమాట. ఇది ఎందుకు ధ్వంసానికి గురైంది అనేది ఇప్పుడు పూర్తి చరిత్ర మీకు చెప్పబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో శివలింగం దగ్గరికి అయితే వచ్చినాం. ఒక పురాతనమైన శివలింగం అన్నమాట. ఈ శివాలయానికి సంబంధించినటువంటి ఈ శివాలయం అనేది దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ రేచెల్ల రుద్రనాయకులు పరిపాలించినటువంటి రాచకొండలో ఉన్నటువంటి ఈ శివాలయం అన్నమాట. రాను రాను ఈ శివాలయంపై జరిగినటువంటి మహమ్మదీయులు మన గుళ్ళపై జరిగినటువంటి దాడిలో భాగంగా ఈ శివాలయం కూడా ధ్వంసం అయిందనమాట. ధ్వంసం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాచప్ప సమితి అనేది ఒక సమితి ఉందన్నమాట రాచకొండలో. దానికి సంబంధించి పురాతన శాఖ ఈ టెంపుల్ని మొత్తం మరమ్మతులు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇంతకుముందు జరిగినటువంటి ఈ టెంపుల్లో కొన్ని మరమ్మతులు జరగడం వల్ల శిథిలావస్థకు వచ్చింది. ఆ తర్వాత మన గ్రానైట్ దాన్ని కొంచెం ఉపయోగించి శిథిలావస్థకు వచ్చినటువంటి ఈ దేవాలయాన్ని దాన్ని మరమ్మతులు చేసి కొంచెం ఒక రూపురేఖలు తీసుకొచ్చారనమాట. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఈ ఆలయం యొక్క హిస్టరీ అనమాట. చాలా పురాతనమైన ఆలయము, శివాలయము. ఈ శివాలయానికి సంబంధించిన హిస్టరీ ఏందనేది మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. నేనైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నా. అయితే 13వ శతాబ్దానికి చెందిన ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దగ్గరలో ఉంటుందన్నమాట. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా అలాగే రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంటుందన్నమాట. ఇది రాచకొండ గుట్టల్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది, శివాలయము. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, 13వ శతాబ్దంలో రాచకొండ రాజ్యాన్ని పరిపాలించే సింగభూపాలంట ఈ రాచకొండ రాజ్యంలో సకల దేవతల ప్రతిష్టాపన చేయాలని ఓ కంకణం కట్టుకున్నానమాట. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాచకొండ రాజ్యంలో శివలింగాలు అనేది చాలా వరకు ప్రతిష్ఠించినమాట. అయితే సింగభూపాల్ అనేవాడంట శివభక్తుడు అనమాట. అంటే ఈ రాచకొండ పట్టణంలో శివలింగాలు అనేవి చాలా వరకు ఎక్కువనే ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆలయాన్ని మొత్తం గ్రానైట్తోనే కట్టిరనమాట. అప్పుడు మనం చూడొచ్చు, పైన చక్రం ఉంది, విష్ణు చక్రం సంథింగ్ ఏదో చక్రంతో డిజైన్ ఉంటుంది. అంటే రాచకొండ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలకు ప్రతి దేవాలయానికి ఈ యొక్క గుర్తు ఉంటుంది అనమాట. నేను చాలా వరకు చూసిన ఇది మొత్తం. అయితే ఈ ఆలయాన్ని మొత్తం అప్పట్లో రాళ్లతోనే కట్టిరనమాట. పెద్ద పెద్ద బండరాలతోనే పేర్చి ఒక కడీల మాదిరిగా చేసి ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. అయితే ఈ 13వ శతాబ్దానికి చెందిన ఈ శివలింగం యొక్క చరిత్ర ఏంటంటే, 13వ శతాబ్దంలో మన హిందూ దేవాలయపై అప్పట్లో ఉన్నటువంటి మహమ్మదీయులు మన గుళ్ళపై దాడులు చేయడం జరిగిందనమాట. ఆ దాడులో భాగంగా ఈ ఆలయం అనేది పూర్తిగా విధ్వంసానికి గురైందనమాట. అయితే ఈ ఆలయాన్ని మనం చూసుకుంటే మొత్తం రాళ్లతోనే కట్టిరనమాట. పెద్ద పెద్ద రాళ్లతోనే పేర్చడం జరిగిందనమాట. అయితే పైన మీరు చూడొచ్చు, ఆ ఆలయంలో మేము పోయిన అయితే గబ్బిలాలు అయితే మస్తు గబ్బిలాలు ఉన్నాయన్నమాట ఇందులో. అయితే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు చెప్పారనమాట. అయితే శివరాత్రి, ఇప్పుడు జరిగే శివరాత్రి 15 ఫిబ్రవరి 2026 జరగబోయే శివరాత్రి రోజు ఈ రాచకొండకు వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయని స్థల పురాణ ప్రకారం ఉందన్నమాట. అయితే మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ నేనైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నా. పక్క పడేసారు తోవి, నువ్వు వారు లేవు అప్పుడు. అయితే ఆలయం యొక్క దర్వాజాలు చూడొచ్చు మనం, ఎంత హైట్లో కట్టారు, అప్పట్లో ఉన్నటువంటి రాళ్లతో ఏ విధంగా డిజైన్ చేశారనేది మనమైతే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి డిజైన్లను చూస్తే నేటి ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్లతో పోలిస్తే అప్పుడు చాలా ఎలా చేశారు, ఎలాంటి మిషన్ లేకుండా అనేది చాలా ఆశ్చర్యమైంది అనమాట.
ఇప్పుడైతే ఆలయం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరిగినప్పుడు వాటర్ అనేది ఇక్కడి నుంచే బయటకు వస్తుంది అనమాట. అప్పట్లో సెట్ చేసిరనమాట, మనం చూడొచ్చు. అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే 13వ శతాబ్దంలో రాచకొండ రాజ్యాన్ని పరిపాలించే సింగభూపాలుడు తమ్ముడు తన రాజ్య అధికారం కోసం తన అన్నను ఎలాగైనా చంపాలని చెప్పి మహమ్మదీలతో చేతులు కలిపి రాచకొండ పట్టణంపై పెద్ద దాడి చేయించిననమాట. అయితే ఆ దాడిలో భాగంగా మన టెంపుల్స్ అన్నీ విధ్వంసానికి గురైన అనమాట. మన గుళ్ళో ఉన్నటువంటి శివలింగాలను కానీ ఇంకా వేరే వేరే ప్రతిమలను తీసుకొచ్చి ఆ బావిలో వేయడం కానీ ఇలాంటివి చేయడం జరిగిందనమాట. అప్పట్లో అలా చేయడం వల్లే ఇది విధ్వంసానికి గురైందనమాట. ధ్వంసానికి గురైన ఈ ఆలయము రీసెంట్గా కొన్ని మరమ్మతులు చేయించి ఎక్కడెక్కడైతే కొంచెం శిథిలావస్థకి వచ్చిందో అక్కడ గ్రానైట్లను పెట్టి సిమెంట్తో కొంచెం మరమ్మతులు చేయడం వల్ల ఈ ఆలయం కొంతవరకు అలాగే ఉందన్నమాట. లేకుంటే ఈ ఆలయం మొత్తం కుప్పగూల స్థితిలో ఉందన్నమాట. అలా మన యొక్క ఆలయాలు, హిందూ ఆలయాలు ఎక్కడ ధ్వంసానికి గురి కావద్దు అని చాలా మంది భక్తులు ఏదో రకంగా ఆర్థికంగా ఆదుకొని ఆలయాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. అయితే ఈ శివాలయం వెనుకనే కచేరీ మండపం ఉంటుందన్నమాట. అప్పట్లో ఉన్నటువంటి రాజులు ఇక్కడ జాతర జరిగేదన్నమాట. ఈ కచేరీ మండపం ఎక్కడ ఉంటుందంటే ఈ శివాలయం వెనుక భాగంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆ వెనుక భాగంలోనే కచేరీ మండపం ఉంటుంది. ఆ కచేరీ మండపంలోనే అప్పట్లో ఉన్నటువంటి ఈ శివాలయం దగ్గర జాతర జరిగేదట. అక్కడ జాతరలో భాగంగా ఈ కచేరీ మండపంలో అప్పుడున్నటువంటి డ్యాన్స్ చేసేదన్నమాట. చాలామంది నృత్యకారులు డ్యాన్స్ చేసి ఇక్కడ రాజులు కూడా ఇక్కడ ఉండేదన్నమాట. అయితే డ్యాన్స్ చేసి ఇక్కడ రాజువార్లను మెప్పించేవారట. ఇప్పుడు మనం అయితే కచేరీ మండపం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కచేరీ మండపంలో మొత్తం చుట్టుపక్కల మొత్తం గుప్త నిధుల కోసం చాలామంది తవ్విరనమాట. అన్ని గుంటలే ఉన్నాయి, ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది కూడా గుప్త నిధుల కోసం తవ్వింది అనమాట. చాలా వరకు అన్ని ఇక్కడ గుంటలే ఉన్నాయి, తవ్వినాయి. ఇదే అనమాట కచేరీ మండపం. ఈ కచేరీ మండపంలో అప్పట్లో నృత్యకారులు డ్యాన్స్ చేసి ఇక్కడ రాజువాళ్ళను మెప్పించేవారట జాతర ఆ సమయంలో. ఇప్పుడు చూడవచ్చు మీరు. అయితే కచేరీ మండపం లోపలికి వెళ్దామంటే అక్కడ చెట్లు ఉన్నాయి, చాలా వరకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఇది రాజువార్లు సేద తీర్చుకునే రూమ్ అనమాట, పక్కన ఉన్నది. ఇదేమో కచేరీ మండపం. అయితే శివాలయం పక్కనే కొంచెం బయటికి వెళ్ళగానే నాకైతే ఈ మొక్క అయితే కనబడింది. ఈ మొక్క ఏందో నాకైతే అర్థం కాలేదు. 3 రకాల ఫ్లవర్స్ లెక్క అయితే వచ్చింది. ఈ మొక్క పేరు మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఈ మొక్క పేరు ఏందనేది. ఫస్ట్ టైం చూసిన చాలా అరుదుగా అనిపించింది నాకు, అందుకే షూట్ చేశాను. అయితే శివాలయం పక్కనే ఒక రాయిపై అయితే ఒక విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే కాలభైరవ విగ్రహం ఏమో అని నేనైతే అనుకున్నా. కొంచెం పక్కనే ఇంకో మండపం ఉందన్నమాట. శివాలయం పక్కనే ఇంకో మండపం ఉంది. ఇప్పుడు ఈ మండపం లోపలికైతే నేను వెళ్తున్నా. మొత్తం ఈ మండపం అనేది అప్పట్లో ఉన్నటువంటి 13వ శతాబ్దానికి చెందిన ఈ మండపాలే అనమాట. అప్పట్లో మనం చూడొచ్చు. ఇప్పుడు పైన ఒక చక్రం లాగా కనబడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క టెంపుల్స్లో ఆ చక్రం అనేది ఈ రాచకొండకు సంబంధించిన గుర్తు అనుకుంటున్నాను నేనైతే. చూడొచ్చు మనం ఇప్పుడు. ఇదనమాట 13వ శతాబ్దానికి చెందిన రాచకొండ గుట్టలో ఉన్నటువంటి అతి పురాతనమైన శివాలయం యొక్క ఆలయ చరిత్ర, అలాగే రహస్యము. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.